రాయలసీమ అభివృద్ధిలో వైసీపీ వాళ్ళ పాత్ర ఎంతవరకు ఉంది? రాయలసీమ అంటే రతనాల సీమ. హ్మ్. రాయలసీమ అంటే 4 జిల్లాల ఉమ్మడి కలయిక. అవును. అనంతపురం, కర్నూల్, అదేవిధంగా కడప, చిత్తూరు. ఈ 4 ప్రాంత ఉమ్మడి జిల్లాల్లో 52కు పైగా అసెంబ్లీ నియోజకవర్గాలు, దాదాపు 8 పార్లమెంట్ స్థానాలున్నాయి. దీంట్లో వైఎస్ఆర్‌సీపీ అనేది 2019లో 49 స్థానాలు గెలిచింది. తెలుగుదేశం పార్టీ ఓన్లీ 3 గెలిచింది. ఎంపీలైతే వైఎస్ఆర్‌సీపీనే అన్ని క్లీన్ స్వీప్ జేసింది. 8కి 8. అంటే అక్కడ మళ్ళీ ఇంకా జడ్పీ చైర్మన్‌లు ఇవన్నీ తీసుకున్న వైఎస్ఆర్‌సీపీనే ఉంది. ఇక్కడ వైఎస్ఆర్‌సీపీకి ఇంత మెజారిటీ ఎందుకిచ్చారంటే వాళ్ళేదో రాయలసీమకేదో అభివృద్ధి చేస్తారు అని. మనం జూసుకుంటే వైఎస్ఆర్‌సీపీ రాయలసీమ అభివృద్ధిలో వైఎస్ఆర్‌సీపీ పాత్ర గురించి మాట్లాడుకునే ముందుగా తెలుగుదేశం పార్టీ ఏం జేసింది? వైఎస్ఆర్‌సీపీ ఏం జేసిందో 2 మనం బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2014లో రాష్ట్ర విభజన జరిగిన అనంతరం ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అప్పుడు ఏం జేశారు? ఎవరెవరు ఏం జేశారని మాట్లాడుకుంటే అప్పుడు వైఎస్ఆర్‌సీపీ ఏంటి? టీడీపీ ఏంటి? అసలు నిజంగా రాయలసీమకు కావాల్సిందేంటనేది మనకు క్లారిటీగా తెలుస్తుంది. ఇక్కడ మనం చూసినప్పుడు రాయలసీమ 2014లో రాష్ట్ర విభజన అనంతరం రాజధాని అనేది రాయలసీమకు రావాలని కొంతమంది కుహనా మేధావులు అడగడం జరిగింది. ఆ రోజు అన్నీ ఆలోచించుకొని రాయలసీమ ప్రజలు అందరూ ఓ వ ఉత్తరాంధ్ర కాడ నుంచి అందరూ యాక్సెప్ట్ చేసి అమరావతిలో పెట్టడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అప్పుడు ఆయన అభివృద్ధి వికేంద్రీకరణ అనే దానికి శ్రీకారం చుట్టారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏంటంటే, అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాల్లో జరగాలి. రాజధాని ఒక ప్రాంతంలో. అప్పుడు రాయలసీమకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏమేం చేశారంటే, 2014లో రాష్ట్ర విభజన అనంతరం విభజన చట్టంలో మనకు కొన్ని విద్యా సంస్థలు, కేంద్ర విద్యా సంస్థలు ఇవ్వడం జరిగింది. అప్పుడు రాయలసీమకి ప్రముఖంగా కొన్ని విద్యా సంస్థలనేది ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్కటి చంద్రబాబు నాయుడు గారు కేటాయించడం జరిగింది. చిత్తూరు జిల్లాగా తీసుకుంటే ఐఐటీ, ఐజాడ్ కేటాయించారు. అదేవిధంగా కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ, అదేవిధంగా అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ. ఈ విధంగా యూనివర్సిటీలు పెట్టి ఆటికి ల్యాండ్ అలొకేట్ చేసి అక్కడ ఆటికి పనులు ప్రారంభమై ఆటిని మొదలుపెట్టారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా 2014, 19 నుంచి రాయలసీమలో ప్రముఖంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్‌కి చంద్రబాబు నాయుడు గారు ఫుల్ ఫోకస్ చేశారు. ఎందుకంటే అక్కడ కరువు అనేది ఉంటుంది గదా! అందువల్ల ఎక్కువ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసి నీళ్ళన్నీ తీసుకొని రావాలని జెప్పి అప్పుడు వరకు రాయలసీమలో నీటి సమస్య ఎక్కువుండేది. అలాంటప్పుడు పట్టిసీమ అనేది ఒకటి పూర్తి జేసి గోదావరి డెల్టా నుంచి కృష్ణా డెల్టాకి నీళ్ళు తీసుకొనొచ్చి అక్కడ కృష్ణా జిల్లాకిచ్చి ఇక్కడ శ్రీశైలం నుంచి రావాల్సిన నీళ్ళని రాయలసీమకు మళ్లించి రాయలసీమ ప్రజలకు నీళ్ళిచ్చాడు. ఇదే విధంగా ఇచ్చాడు తెలుసా అండి? పులివెందల జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోట. జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గానికి రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం గావచ్చు, వైఎస్ కుటుంబం 40 ఏళ్లుగా నీళ్ళు ఇవ్వలేకపోయింది. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసి పులివెందులకు నీళ్ళిచ్చారు. ఇంకా అదే విధంగా కర్నూలు జిల్లాలో సిద్ధాపురం ఎత్తిపోతకుల పథకం, మచ్చుమర్రి ఎత్తిపోతకుల పథకం అనేది చేశారు. అదే విధంగా హాంద్రినీవా అనే ఒక ప్రాజెక్టు ద్వారా అనంతపురం జిల్లాని సస్యశ్యామలం చేశారు. గాలేరు నగిరి ద్వారా చిత్తూరు జిల్లాలో కాలువల పనులు ఇవన్నీ పూర్తి చేశారు. ఇవన్నీ పూర్తి చేసి ఇరిగేషన్ ప్రాజెక్టులకి ప్రాధాన్యత కల్పించారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈ ఇరిగేషన్‌కి ఈ విధంగా చేశారు. ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి ఈ విధంగా చేశారు. ఇంకా పరిశ్రమల కిందకొస్తే మన భారతదేశంలో ప్రముఖంగా తయారయ్యే మొబైల్ కంపెనీల్లో సగంకి పైగా మన చిత్తూరు జిల్లాలో ఒక సెల్‌కాన్, ఒక కార్బన్, ఒక ఎంఐ చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. అదే విధంగా కర్నూలు జిల్లాకొస్తే సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొనొచ్చి ఆపరేషన్‌లు స్టార్ట్ చేశారు. 2 కొలిమిగుండ్ల అనే మండలంలో ఈ విధంగా సిమెంట్ ఫ్యాక్టరీలు స్టార్ట్ చేయడం జరిగింది. అదే విధంగా ఆసియాలోని అతిపెద్ద సోలార్ పార్క్‌ని మన కర్నూలులో పెట్టడం జరిగింది. అదే అవును. విధంగా మెగా సీడ్ పార్క్‌ని కర్నూలుకి తీసుకొని రావడం జరిగింది. అదే విధంగా కడప జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాకి అక్కడ రోడ్లు, హైవేలని ప్లాన్స్ పెట్టి ఎక్స్‌టెండ్ చేయడం కావచ్చు, అక్కడ నీటి సమస్యను పరిష్కరించడం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇవన్నీ చేశారు. అవి చేయడమే కాకుండా గండికోట టూరిజంని డెవలప్ చేశాడు. గండికోట టూరిజం అంటే అది ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకొనెళ్ళడం చంద్రబాబు నాయుడు గారు టూరిజంని బాగా అభివృద్ధి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో. అదే విధంగా దేవాలయాల్ని ముఖ్యంగా రాయలసీమలో ప్రముఖ దేవాలయాలనున్నాయి. అలాంటి దేవాలయాల్ని ఒంటిమిట్ట రామాలయాన్ని గావచ్చు, అదేవిధంగా శ్రీకాళహస్తి, కాణిపాకం ఇలాంటి దేవాలయాలన్నిటిని అభివృద్ధి చేసి అక్కడ టెంపుల్ టూరిజంను అభివృద్ధి చేయాలని భావించారు. అదేవిధంగా అనంతపురంకి తీసుకొనొస్తే కరువు సీమ అనంతపురం అంటారు. అంటే అలాంటి కరువు నెలలో కార్లను పరిగెత్తించిన చరిత్ర చంద్రబాబు నాయుడు. భారతదేశంలోని అతిపెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అయిన కియాని అనంతపురం జిల్లాకి తీసుకొనొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా ఇవి తీసుకొని రావడమే కాకుండా అక్కడ ప్రజలకందరికీ ఏమేం గావాలో అవన్నీ ఇచ్చి, అక్కడ వాళ్ళకి అక్కడే ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించి, అక్కడ 4 ఎడ్యుకేషనల్ యూనివర్సిటీస్ ఉన్నాయండి ఒక్కొక్క జిల్లాలో. హ్మ్. తిరుపతిలో వచ్చి ఎస్‌వి యూనివర్సిటీ,
కర్నూలులో వచ్చి రాయలసీమ యూనివర్సిటీ, కడపలో యోగవేమన యూనివర్సిటీ, అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ. ఇలాంటి యూనివర్సిటీలన్నిటిని అభివృద్ధి చేసి, అక్కడ ఎడ్యుకేషన్‌ని బాగా ప్రోత్సహించి ప్రతి ఒక్కరూ చదువుకోవాలన్నారు. రాయలసీమలో చంద్రబాబు నాయుడు గారు నమ్మింది రెండే రెండండి. ఒకటి, సీమలో పట్టాల్సింది కత్తి కాదు కలం అని చెప్పారు. అదేవిధంగా సీమలో పారాల్సింది రక్తం కాదు, సీమలో పారాల్సింది నీళ్లు అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ సిద్ధాంతాలతో ఆయన ముందుకెళ్ళి 5 ఏళ్ళు అభివృద్ధి చేశాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఏం చేశారంటే, ఈ చంద్రబాబు నాయుడు ఇవన్నీ అభివృద్ధి చేస్తూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు. నేను రాయలసీమ బిడ్డని, నేను రాయలసీమ వాడిని, చంద్రబాబు నాయుడు గారి కంటే గొప్పగా చేస్తా. చంద్రబాబు నాయుడు ఏ విధంగా చేశాడు, ఆ విధంగా చేశాడని కొన్ని ఫేక్ ప్రోపగండాలు చేశాడు. అంటే ఒప్పుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు సిబిఎన్ గారు చేసిన ఈ అభివృద్ధి పనులే అని? అంతకంటే ఆయన గొప్ప కంటే ఎక్కువ చేస్తా అని చెప్పాడు. ఓకే. ఆయన కంటే ఎక్కువ చేస్తా అని చెప్పాడు. అంటే ఏమని, ఈయన చేస్తూ ఉన్నాడు, ఈయనకంటే నేను ఎక్కువ చేసి చూపిస్తాను, నేను రాయలసీమ వాడిని, నేను అని సాంగులు రాయిపించుకున్నాడు. రాయలసీమ ముద్దుబిడ్డ జగనన్న అని చెప్పి సాంగులు వేయించుకుని ఎలివేషన్లు వేయించుకున్నాడు. బాగా చేయించుకున్నాడు ఎలివేషన్. అవన్నీ ఆ పాటలకి దీనికి రాయలసీమ ప్రజలు ఏమనుకున్నారు, ఇతను రాయలసీమ బిడ్డ అంటున్నాడు, మనకేదో చేయేస్తాడు, యువత అంతా ఏదో భవిష్యత్తులో మార్చేస్తాడు అని చెప్పి అనుకున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది కదా, ఏదో మన ప్రాంతం మారుతుంది, ఇంకా బాగా అద్భుతంగా చేస్తారేమో అన్నట్టు నమ్మారు. జనాలు బాగా నమ్మారు. అదేవిధంగా దాంట్లో ప్రముఖంగా కీలక పాత్ర పోషించింది కడప ఉక్కు ఫ్యాక్టరీ. కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నారు. వాళ్ళు ఏళ్ల తరబడి నుంచి ఎంపీలుగా ఉన్నారు. కానీ అక్కడ ఏమంటే ఉక్కు ఫ్యాక్టరీ ఈసారి నేను ముఖ్యమంత్రి చేయేస్తానని చెప్పాడు. మీ తలరాతలంతా మారిపోతాయని చెప్పారు. ఎవరు? మన జగన్మోహన్ రెడ్డి గారు. తీరా ఎన్నికల్లో జరగడము, తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవడం జరిగింది 2010. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారంటే, ఇక్కడ కక్షలు సాధింపులు చేశాడు. ఫ్యాక్టరీలు కియా దగ్గర వాళ్ళ ఎంపీ గోరంట్ల మాధవ్ వాళ్ళనెళ్ళి రెచ్చగొట్టి నన్ను పిలవలేదు ఇది అని చెప్పి ఇష్యూ చేశాడు. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో కొన్ని కంపెనీల దగ్గర కొంతమంది నాయకులు కమిషన్ల కోసం వెళ్ళి వాళ్ళని టార్చర్ చేసి వెళ్ళగొట్టారు. ఇప్పుడు అమర్ రాజా లాంటి వీటిని ఇవి రాజకీయ కక్షలతో వెళ్ళగొట్టారు. ఇంకొకటి ఇక్కడ ఏమంటే ఇరిగేషన్ ప్రాజెక్టుల కిందకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ చేసిన అవుట్ని కూడా పట్టించుకోకపోగా అవుట్ని గాలికి వదిలేశాడు. ఆ ప్రాజెక్టులు కనీసం మెయింటెనెన్స్ చేయలేకపోయాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయి అక్కడ అనేక మంది చనిపోవడం జరిగింది. ఈ రోజుటి వరకు అక్కడ కనీసం ఆ గేట్లు బిగించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇరిగేషన్ శాఖలో చంద్రబాబు నాయుడు గారు ఇన్ని వాళ్ళ నియోజకవర్గానికి సైతం నీళ్ళు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, తన సొంత జిల్లాలో ఒక అన్నమయ్య ప్రాజెక్టు డ్యామ్ గేట్ కొట్టుకోకపోతే ఆ గేట్ని బిగించలేకపోయాడు, దాన్ని మెయింటెనెన్స్ చేయలేకపోయాడు. ఇప్పటి వరకు అది అట్లనే ఉందా? ఇప్పటి వరకు అట్లనే ఉంది. ఏ విధంగా ఈ మిగతా ప్రాజెక్టులను అయితే అట్టే పండబెట్టేశాడు. రివర్స్ టెండరింగ్ అని అసలు ఏం మొదలు పెట్టకుండా. ఇంకా విద్యార్థుల జోలికొస్తే ఐఐటీ, ఐజార్ అప్పుడు ఎంతవరకు పనులు పూర్తయినా అంతే. ఆ తర్వాత కనీసం ఆ పనులు నోచుకోకుండా వాటిని ఎక్కడికక్కడ గాలికి వదిలేశాడు. ఆ తర్వాత యువత మొత్తం ఈరోజు వలసలు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకంటే రాయలసీమ యువత పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఈరోజు అనంతపురం సైడ్ దగ్గర ఉండేవాళ్ళు వీళ్ళు బెంగళూరుకి వెళ్తే, చిత్తూరు జిల్లా వాళ్ళు చెన్నైకి వెళ్తే, కడప వీళ్ళు ఇటు చెన్నై ఇటు హైదరాబాద్కి వచ్చి ఇక్కడ పార్ట్ టైమ్ జాబులు చేసుకుంటూ చాలీచాలని జీతాలతో పని చేసుకుంటూ ఉన్నారు. వలసలు వెళ్ళిపోతూ ఉన్నారు. రైతులు అక్కడ పండించుకునే దానికి నీళ్లు లేక ఈ విధంగా పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్తూ ఉంటే, అక్కడ ఈ మధ్య రీసెంట్‌గా పెనుగొండ దగ్గర ఈ విధంగా కొంతమంది రైతులు బెంగళూరుకి ఇక్కడ పని లేక అక్కడ పక్క రాష్ట్రానికి వెళ్ళి పని చేసుకుంటూ వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయి చనిపోయారు. ఈ విధంగా ఇలాంటి ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కక్షలైతే చెప్పాల్సిన పని లేదు. రాజకీయ కక్షలు, వ్యక్తిగత కక్షలు ఎక్కువైపోయి ఈరోజు మళ్ళీ పాత ఫ్యాక్షనిజాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. ఇంకేమంటే జగన్మోహన్ రెడ్డికి డైలాగులు చెప్పుకున్నారు కానీ ఉపాధి ఆయన చెప్పిన కడప జిల్లా ఉక్కు ఫ్యాక్టరీ గురించి కూడా 5 ఏళ్లలో 2 సార్లు శంకుస్థాపన చేశాడు. ఈ రోజుటి వరకు కనీసం దాన్ని మొహం చూడల, కనీసం ఒక ఇటుక రాయి కూడా వేయలేదు. ఈ విధంగా అందరినీ రాయలసీమలో ఉండే యువత మొత్తాన్ని మోసం చేశాడు. రైతులను మోసం చేశాడు. అక్కడుండే ఆ ప్రాంత ప్రజలను మోసం చేశాడు. తనకు 45 నియోజకవర్గాలు, 45 మంది ఎమ్మెల్యేలను, అదేవిధంగా 8 మంది ఎంపీలను ఇచ్చినందుకు రాయలసీమని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఈసారి రాయలసీమ ప్రజలు ఒకటే అనుకుంటున్నారు, మా భవిష్యత్తు మారాలంటే బాబు రావాలి, రాయలసీమ అభివృద్ధి చెందాలంటే అది బాబుతోనే సాధ్యమని రాయలసీమ ప్రజలు, రాయలసీమ యువత ముక్త కంఠంతో అంటూ ఉన్నారు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి మోసాలు చూసి మోసపోయి ఇక్కడైనా మా రాయలసీమ అనేది అభివృద్ధి చెందాలి, మా రాయలసీమ అనేది మళ్ళీ నెంబర్ 1లోకి వెళ్ళాలి, మా రాయలసీమలో ఎన్నో వనరులు ఉన్నాయి, వీటన్నిటిని ఈ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయకపోగా నాశనం చేశాడు అని చెప్పి అనుకుంటున్నారు. దానికి తగినట్టుగానే లోకేష్ గారు పాదయాత్ర చేసేటప్పుడు రాయలసీమ మొత్తం తిరిగిన తర్వాత మిషన్ రాయలసీమ అని ఒక డిక్లరేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఆయన క్లారిటీగా చెప్పడం జరిగింది. ఇప్పుడు నేనేవైతే చెప్పానో అవి ఆయన అక్కడ రాయలసీమ ప్రజలకి క్లారిటీగా చెప్పి
ఈ విధంగా చేస్తున్నామని చెప్పి, ఆ తర్వాత గతంలో తెలుగుదేశం పార్టీ రాయలసీమలో ఈ విధంగా చేసింది. జగన్మోహన్ రెడ్డికి ఇంత మెజారిటీ, ఇంత మ్యాండేట్ ఇస్తే చేయలేదు. మాకదే మ్యాండేట్ ఇయ్యండి. మేమేం చేస్తామంటే చిత్తూరు జిల్లాని ఒక ఎలక్ట్రానిక్ హబ్‌గా, కడపని ఒక స్పోర్ట్స్ హబ్‌గా, అదేవిధంగా కర్నూలు జిల్లాని ఒక ఇండస్ట్రియల్ హబ్‌గా, అదేవిధంగా అనంతపురం ఒక ఆటోమొబైల్ హబ్‌గా ఈ విధంగా తయారు చేసి, మళ్ళీ రాయలసీమలో ఉండే ఎన్నో ప్రముఖ దేవాలయాలు ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటిని లింక్ చేసుకొని టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తాం. అదేవిధంగా నల్లమల లాంటి ఫారెస్ట్‌లు ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు గండికోట లాంటి టూరిజంని డెవలప్ చేస్తాం. ఈ విధంగా ఇవన్నీ డెవలప్ చేయడమే కాకుండా రాయలసీమలో ఉండే రైతులందరికీ నీళ్ళు అందిస్తాం. ప్రతి ఎకరాకి నీళ్ళు అందిస్తాం. అదేవిధంగా రాయలసీమలో ఉండే ప్రతి ఒక్కరికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సగర్వంగా మాది రాయలసీమ అని చెప్పుకునే విధంగా రాయలసీమని ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలబెడతాం. అన్ని రంగాల్లో రాయలసీమ మొదటి స్థానంలో ఉంచే బాధ్యత మాది. మాకు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన మ్యాండేటే మాకివ్వండి. 5 ఏళ్లలో రాయలసీమ తలరాతను మారుస్తాం అని చెప్పాడు. దాంతో రాయలసీమ ప్రజలందరూ కూడా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇవ్వాలని లోకేష్ గారు ఆయన చెప్పిన డిక్లరేషన్‌కి ముగ్ధులై ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో రాయలసీమ ప్రజలందరూ తెలుగుదేశం పార్టీని గెలిపియాలని అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మా భవిష్యత్తు తెలుగుదేశం పార్టీలోనే ఉంది. మా భవిష్యత్తు మా ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని రాయలసీమ వాళ్ళంతా అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు టీడీపీ, జనసేన 2 పొత్తులో ఎన్నికలకు వస్తున్నాయి కాబట్టి ఏ మేరకి సాయం అయితది అని అనుకుంటున్నారు? ఇక్కడ రాయలసీమలో అనేది క్లియర్ కట్‌గా హ్మ్. ఆహ్, టీడీపీనే వస్తది టీడీపీ, అని. జనసేన కాంబినేషన్‌లో ఎళ్ళినా, టీడీపీ హ్మ్. ఒంటరిగా ఎళ్ళినా ఖచ్చితంగా అక్కడ రాయలసీమ ప్రజలు ఈసారి జగన్‌మోహన్ రెడ్డి చేసిన మోసాలను గమనించి రేపు జగన్‌మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.